వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని గంగులకుంట రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యవసాయ తోటలో అక్రమంగా నిల్వ చేసిన 66,600,000 మెన్షన్ హౌస్ బ్రాంతి బాక్సుల విలువ చేసే గోవా మద్యాన్ని ఎక్సైజ్ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు సోమవారం ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య వివరాలు వెల్లడించారు. రాప్తాడు సమీపంలో తోటలో రేకుల షెడ్డు 600 బాక్సుల గోవా లిక్కర్ మెన్షన్ హౌస్ బాటిళ్లను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన తోటలో ఉంటున్న వాచ్మెన్ తో సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ లిక్కర్ ఓనర్ శివారెడ్డి అలియాస్ వెంకట శివకుమార్ రెడ్డిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. రాప్తాడు సమీపంలో భారీ స్థాయిలో మద్యం డంప్ చేశారనేది 2 రోజుల క్రితం మాకు సమాచారం వచ్చిందన్నారు. 2 రోజులుగా విచారణ చేసి ఈ రోజు అనంతపురంలో కొందరిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే మధ్యాహ్నం రాప్తాడు సమీపంలో తోటలో 600 బాక్సుల గోవా లిక్కర్ మెన్షన్ హౌస్ బాటిళ్లను నిల్వ చేసినట్లుగా తెలియడంతో దాడులు చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ మన ఏపీలో అయితే 66 లక్షల విలువ ఉంటుందని, గోవా అయితే 23 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. ఇక్కడ నుండి మద్యం బాటిళ్లను బెల్ట్ షాపులకు తరలించి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పనిచేస్తున్న వాచ్మెన్ విచారిస్తే ఇక్కడ 3 రోజుల క్రితం డంప్ చేశారని తెలిపారు. ఈ తోట రాప్తాడుకు చెందిన దండు కుమార్ అనే అతనిది అని, వీరి దగ్గర నుంచి అనంతపురంకు చెందిన నందు అనే ఎనుముల పెట్టుకుని పాల వ్యాపారం చేసేవాడిని. అనంతపురంకు చెందిన వెంకట శివరామరెడ్డి అనే అతను తోటను లీజుకు తీసుకుని పటోళ్ల వ్యాపారం చేసుకుంటూ అక్రమ మద్యం తీసుకొచ్చి వ్యాపారం చేస్తుండేవాడని తెలిపారు. వెంకట శివకుమార్ రెడ్డి అనంతపురంకు చెందిన వ్యక్తి అంటున్నారని, అతని సమాచారం కూడా తమ వద్ద ఉందని, అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి పూర్తి వివరాలు జరుపుతామన్నారు. అలాగే ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ అన్నపూర్ణ, రేవతి, సునంద, సుహాసిని, అలీబేగ్, సిఐలు జయరాజ్ రెడ్డి, సత్యనారాయణ, ఎస్ఐలు జాకీర్ మరియు ఎక్సైజ్ శాఖ పోలీస్ బృందం పాల్గొన్నారు. మీరు ముద్దాయి ఎవరైనా ఉన్నారా? నిన్న కేసులో మీ ముద్దాయిలు కదా. సో నిన్న మీ పైన కేసు రిజిస్టర్ అయింది. ఇదే లిక్కరు మీ కేసు రిజిస్టర్ అయిందని మా రికార్డు పరంగా నాకు ఇప్పుడే తెలిసింది. సో మీ ముగ్గురు ఇంతకుముందే ముద్దాయిలు, ఇప్పుడు మళ్ళీ దీంట్లో మీకు భాగం ఉంది. సో ఇప్పుడు మీకు ఆ లిక్కర్ బాక్సులు ఈ లిక్కర్ బాక్సులు ఒకటేనా కాదా తెలీదా? మేము విచారణలో చూస్తాము, విచారణలో దీనిలో కనుక్కుంటాం. ఒకవేళ మీరు నిర్దోషులు అయితే పంపిస్తాం. ఓకేనా? దీనికి సంబంధించి పంచనామా అయినా రాయేస్తున్నాను. దీన్ని కంప్లీట్ చేసి మీరు సంతకాలు పెట్టాల్సి ఉంటారు. పంచాయతీదారులు మీరు చూశారు కదా, ఈ సమక్షంలోనే ఈ సీజ్ చేస్తాము, ఇలా అరెస్ట్ చేస్తాము. శాంపుల్స్ కూడా తీస్తాం. పంచనామా ఇక్కడ రాయేస్తాను. ఎన్ని బాక్స్ ఉన్నారు? రాబడిన సమాచారం మేరకు మన రాప్తాడు మండలంలోని ఒక గోడౌన్ పాతబడిన షెడ్డులు తనిఖీల నిమిత్తం రాగా ఇక్కడ మనకు గోవా మద్యం సంబంధించి లిక్కర్ బాక్సులు కనిపించినాయి. అవి మొత్తం లెక్కేయగా దాదాపు 600 బాక్సులు ఉన్నాయి. మ్యాన్సన్ హౌస్ విస్కీ బ్రాందీ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ బాటిల్స్ అని మేము తేల్చినాము. దీనికి సంబంధించిన ముద్దాయిలను కూడా మేము ఆల్రెడీ కొంతమందిని మా కస్టడీలో పెట్టుకున్నాము. మిగతా దీనికి కింగ్ పిన్ అనేవాడు ఎవడు అనేది వాడిని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నాము. తొందరలోనే అందరినీ దీనికి సంబంధించిన మెయిన్ కింగ్ పిన్స్ని అందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సార్ ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది గోవా నుంచి వచ్చిందని చెప్పి గోవా లిక్కర్. ఎక్కడ తల్లిసాను సార్? డంప్ ఎందుకు చేశారు సార్? ఇక్కడ డంపు చేసి చుట్టుపక్కల ఏదో బెల్ట్ షాపులకు అక్కడ ఇక్కడ సప్లై చేయాలని తీసుకొచ్చినారు. అయితే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా ఎక్కడ కూడా ఇది కాకుండా ఇమ్మీడియట్గా సీజ్ చేసేసి చేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం? దాదాపు మాకు ఒక 2 డేస్ నుంచి ఇక్కడ డంపు దిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మొత్తం అంతా విచారణ చేసి లాస్ట్ ఫైనల్గా ఈరోజు ఇది ట్రేస్ అవుట్ అయిపోయింది. అంటే ఎవరు సార్ వెనకలు ఉండేది? ఎవరు సార్? విచారణలో మళ్ళీ చెప్తాం మేము. ఇంకా డీటెయిల్ ఇప్పుడు ముద్దాయిలు దొరికినారు కొంతమంది, వాళ్ళని విచారించి దీని కింగ్ పిన్ ఎవడు ఏం కథ అనేది తొందరలోనే తెలిసి చెప్తాం. లిక్కర్ వాల్యూ ఎంత సార్? దాదాపు ఇది లిక్కర్ వాల్యూ వచ్చేసి 6 లక్షల పైన 60 లక్షల పైనే ఉంటుంది. ఈ మన ఏపీ స్టేట్ లిక్కర్ రేట్ ప్రకారం అయితే 65 లక్షలు 66 లక్షల వరకు దీని వాల్యూ ఉంటుంది.
అంటే అది గోవా అంటే అది ఎంత సార్ ధర ఇది గోవా బాక్స్? అది 80 రూపాయలు. ఇక్కడ వచ్చేపాటికి మనకు 180 రూపాయలు ఇది మనది. కాబట్టి దానికి దీనికి మనకు తేడా వ్యత్యాసం ఉంది. దానివల్ల మన రేట్ ప్రకారం దాదాపు 66 లక్షలు వాల్యూ ఉంటుంది మన మద్యం వాల్యూ. ఓకే అది థ్యాంక్ యూ సార్. ఓకే.